హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ థ్రెడ్స్ డై. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేసి చూసేయండి. మనకి టైలరింగ్ చేసే వాళ్ళు చాలా మందికి స్ట్రైట్ లైన్స్ అనేవి స్టిచ్ చేస్తుంటే స్టిచ్ అనేది స్ట్రైట్ గా రాక చాలా విసిగిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్లేట్ మీద నంబర్స్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ అనేది ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మ్యాగ్నెట్ దాన్ని యూజ్ చేసామంటే ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది సైడ్స్ కి కదలకుండా ఉంటుంది. సో దానికోసం అనేది ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే మనకి నీడిల్ దగ్గర నుంచి పాదం వరకు ఉన్న గ్యాప్ వచ్చేసి మనకి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ వేసే స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది, అలానే 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే వస్తుంది. చాలా కరెక్ట్గా వస్తుంది, వంకలు టింకలు రాకుండా స్ట్రైట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకో లైన్కి ఇలా మనం జరిపేసుకున్నామంటే ఇంకో 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో టోటల్ అయితే మనకి ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ అనేది వస్తుంది. అలానే మనం ఎలా స్టిచ్ చేసినా కూడా స్ట్రైట్గానే స్టిచ్ అనేది వస్తుంది. చూసారు కదా, స్టిచ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, మనకైతే స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ అయిపోయినాక నెక్స్ట్ 3/4 ఇంచ్కి అనేది మళ్ళీ కొంచెం నెక్స్ట్ లైన్ కాడికి మ్యాగ్నెట్ని మనం జరుపుకున్నామంటే మనకి ఇప్పుడు 3/4 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వస్తుంది. సో ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా మనకి మ్యాగ్నెట్ దగ్గరికి పెట్టి స్టిచ్ అనేది స్టార్ట్ చేసామంటే మన ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలదు కాబట్టి స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో చూసారు కదా, మనకి లైన్స్ అయితే ఎంత స్ట్రైట్గా వస్తున్నాయో. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా ఇలా స్టిచ్ చేశారంటే స్ట్రైట్గా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ దగ్గరికి మనం అడ్జస్ట్ చేసామంటే ఇప్పుడు టోటల్ అయితే 1 ఇంచ్ వరకు మనకి గ్యాప్ అనేది వస్తుంది. స్టిచ్ అనేది మనకి ఎంత గ్యాప్లో కావాలన్నా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే స్ట్రైట్గా లైన్స్ అయితే వస్తాయి. మనం ఎలా స్టిచ్ చేసినా కూడా లైన్స్ అనేది స్ట్రైట్ గానే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ లైన్ అయితే నేను నార్మల్ గా స్టిచ్ చేశాను. ఇవైతే మ్యాగ్నెట్ యూస్ చేసి స్టిచ్ చేసిన లైన్స్ చూడండి ఎంత స్ట్రైట్ గా వచ్చాయో. సో స్ట్రైట్ లైన్స్ రాని వాళ్ళైతే ఈ విధంగా స్టిచెస్ అనేది వేయండి, స్ట్రైట్ గా వస్తాయి లైన్స్. మనకి చూడండి ఇక్కడ నీడిల్ దగ్గర నుంచి మనం కొలుచుకున్నట్లయితే ఇంతవరకే 1 ఇంచ్ అనేది వస్తుంది. అలానే మనము నెక్స్ట్ వచ్చేసి పాదం దగ్గర నుంచి కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ లైన్కి 1 ఇంచ్ గ్యాప్ అనేది వస్తుంది. మనము ఇక్కడ వాళ్ళు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చినా కూడా మనకి పాదం దగ్గర నుంచి 1 ఇంచ్ అండి. అదే నీడిల్ దగ్గర నుంచి అయితే 1.5 ఇంచులు అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేసిన స్టిచెస్ గ్యాప్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మనము నీడిల్ దగ్గర నుంచి వేసినా కూడా 1 ఇంచ్ అనేది వచ్చింది. అలానే ఇంకో లైన్ కూడా వేసినట్టయితే 1.5 ఇంచులు అనేది వచ్చేది. ప్రతి స్టిచ్ కూడా చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వచ్చింది. సో స్ట్రైట్ లైన్స్ రాని వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది మ్యాగ్నెట్ అనేది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.